నాగరాజ్ గారితో కూడా మాట్లాడాలి. ఎస్ ఎస్ నాగరాజ్ గారు మీ వెర్షన్ ఏంటి చెప్పండి. ఎస్ మేమ్ ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ లో ఈ కమిటీ సందర్భంగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా చేసి మరింత విద్యారంగంలో సంస్కరణలు ఇతరత్ర అంశాల్లో కాంగ్రెస్ కూడా పాల్పంచుకుంటే బాగుండనేది మా అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, సరే కాంగ్రెస్ ప్రతిపక్షం లేకుండానే బిల్లు పాస్ చేస్తారా, లేదంటే బిల్లు పాస్ చేయడానికి స్పీకర్ ముందుకు పోవడం అనేది ఒక విధానం అయితే, మేము అడిగేది కూడా ఏమిటంటే 2024లోనే పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టం 2024లోనే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? గతంలో కూడా ఇస్రో చైర్మన్ ఉన్న పనిచేసిన వాళ్ళు కమిటీలు వేశారు, చాలా మంది సలహాలు చెప్పారు. నీట్ పరీక్ష అనేది గతంలోనే ఎన్టీఏలో అక్రమాలు జరిగాయి. ఎన్టీఏ అనేది ఈ దేశంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకంగా చేయడానికి అవకాశం లేదు. కానీ ఎన్టీఏలో కూడా మార్పులు తేవాలి, ఎన్టీఏని కూడా ప్రక్షాళన చేయాలి. కానీ ఎన్టీఏని ప్రక్షాళన చేసిన తర్వాతనే పార్లమెంట్ లో కూడా ఈ బిల్లు పెట్టి చర్చించిన సందర్భం ఉంది. సుప్రీంకోర్టు కూడా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎన్టీఏని కూడా ప్రక్షాళన చేయాలని. కానీ ఎన్టీఏని ప్రక్షాళన చేయకుండా ఇప్పుడు ఎందుకు ఎన్టీఏ లేకుండా మళ్ళీ పేపర్ మోల్డ్కి పోయారు? ఇందాక మాట్లాడుతూ ఎవరో బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ చెప్పాడు, 47 మందిని సస్పెన్షన్ చేశాం, 47 మందిని చర్యలు తీసుకున్నాం. 47 మంది మీద చర్యలు ఎప్పుడు తీసుకుంది బీజేపీ ప్రభుత్వం? ఆల్రెడీ పరీక్ష పేపర్ లీక్ అయ్యి రీనీట్ పెట్టి విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి, లేదంటే విద్యార్థులు తక్కువ మాట్లాడే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలో అంటే మరి దానిపైన విచారణ చేయాలి, ఎవరు చేశారు అనేది బయటికి రావాలి కదా. ఎస్ మేము అందుకోసమనే మేమేమంటున్నామనంటే, సిబిఐలో కూడా సిబిఐ ఎంక్వైరీలో కూడా ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ లో అరెస్ట్ అయిన వ్యక్తి నిర్దోషం బయటకు వచ్చిన వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా అసలు ఆల్రెడీ చట్టం ఉన్న దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? ఎందుకు ఎన్టీఏని మీరు ప్రక్షాళన చేయలేరు? మీరే చెప్తున్నారు మేము నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే మేము రీనీట్ పెట్టాము, మేము చాలా గొప్పగా అని చెప్తున్నారు కదా. మీరు రీనీట్ పెట్టిన మాట గొప్పగా చెప్పుకునే మాట వాస్తవమైనప్పుడు మరి దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మంత్రే కదా. ఎందుకు 49 రోజుల పాటు ఆందోళన చేసిన తర్వాత మంత్రి రాజీనామా చేశాడు? మీరు రీనీట్ పెట్టారని అంటేనే పొరపాటు చేశాము, తప్పు జరిగిందని అని కదా అర్థం. తప్పు జరిగినప్పుడు మీరు బాధ్యత వహించింది అక్కడ 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కదా. ఈ రోజు కూడా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ రోజు 22 మంది విద్యార్థులు చనిపోయారు కదా. మరి ఈ కుటుంబాలకు ఎందుకు కడుపు కోత? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నకి ఇంత, వాళ్ళకి ఎందుకు ఇంత ఆక్రందన? కాబట్టి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న దాకా ప్రభుత్వం స్పందించదా? లేదు, నిర్దోషులను పట్టుకొని మీరు జైలు పంపుతాం అంటున్నారు కదా. క్లియర్ గా 2024 పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టంలో మీరు పెట్టింది ఏమిటంటే, సర్వీస్ ప్రొవైడర్లు కావచ్చు, లేకపోతే పరీక్ష కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఎన్టీఏలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ పరీక్షల్లో మీరు ఇందులో పరీక్ష పేపర్ లీకేజ్ చేశారనంటే కఠినంగా తీసుకోవాలని చట్టాలు చేశామని చెప్పారు. గొప్పగా చెప్పారు ఆ రోజు. మేము మాత్రమే, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ అక్రమాల మీద ఏ చర్యలు తీసుకోలేదు, మేము మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ చర్యలు తీసుకుందని మీరు గొప్పగా ప్రకటించారు కదా. ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు వరుసగా పేపర్ లీక్ అవుతున్నాయి? 2024లో పేపర్ లీక్ అయింది, ఇప్పుడు 2024లో తీసుకొచ్చినటువంటి చట్టమే గనక సరిగ్గా అమలై ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటారు. ఏదైనా సరే బిల్లు తీసుకురావడం కాదు, సంస్కరణలు చేయడం కాదు, దాని అమలు తీరులోనే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. రైట్ నాగరాజ్ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు.